మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగోల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. నార్కట్పల్లిలో ఘనంగా వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. సిరిసిల్ల జిల్లాలో రైతు వేదిక నిర్మాణాల్లో నాణ్యత లోపం రైతు వేదికకు పగుళ్లు రావడంపై స్థానికులు ఆందోళన. కొత్తగూడెం జిల్లాలో యథేచ్ఛగా భూ కబ్జాలు పట్టించుకోని అధికారులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు. నిజామాబాద్ జిల్లా బోధన్లో రైతుల రాస్తారోకో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే నాగోల్లోని అనంతుల రామరెడ్డి గార్డెన్స్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు, అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు అనే దానిపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు ఎల్బీనగర్లో నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు అంటే రానున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఎలా ఉందనే విషయాలు మనతో మాట్లాడడానికి సుధీర్ రెడ్డి ఉన్నారు. వాటితో అడిగి మిగతా విషయాలు సార్ చెప్పండి, ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ అంశాలు చర్చించారు? ముఖ్యంగా రేపు శాసనమండలి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి గారి విజయానికి, రెండవది సభ్యత్వ నమోదు కార్యక్రమం, రెండు విషయాల మీద చర్చించడం. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా వాణిదేవి గారిని 100%గా అత్యధిక మెజార్టీతో గెలిచేది ఖాయం, ఆమె గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. దానికి సమన్వయపరుచుకుంటూ ఒక వ్యూహం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యూహ ప్రకారం రేపటి నుంచి మన కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ మా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి హరీష్ రావు గారు ఇచ్చారు. అంటే గత ఎన్నికల్లో అంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు అంటే కొద్దిగా ఓటమి చెందినప్పటికీ ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి హరీష్ రావు వచ్చారు. అంటే హరీష్ రావు గారు ఎక్కడికి వచ్చినా దాని విజయం కంపల్సరీ వస్తుందని ఆశ ఉంది. ఇప్పుడు దీనిపైన మీరేంటి? అట్లేం లేదు, అంటే వారు ఒక మంచి లీడర్ నాయకుడు కాబట్టి అందరినీ సమయపరిచి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాడన్న ఉద్దేశంతో వారిని ఇన్ఛార్జ్ చేసింది కాబట్టి తప్పనిసరిగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన దిశా నిర్దేశాన్ని అందరికీ కూడా కార్యకర్తల వరకు తీసుకుపోయి మా అభ్యర్థిని గెలిపిస్తాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి సార్, పివి నరసింహారావు కూతురు గారికి వాణిదేవి గారికి ఇక్కడ ఓడిపోయే సీట్ ఇచ్చారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఓడిపోయే సీట్ ఇస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఆవిడ గెలుస్తున్న సంగతి మేము స్పష్టంగా ఇంకా కొద్ది రోజులు తెలుసుకుంటారు మీరు. ఖచ్చితంగా ఆమె గెలుపు ఖాయం. అంటే ఒకవేళ పివి గారి కుటుంబాన్ని గౌరవించాలనుకుంటే రాజ్యసభ సీటు కానీ లేదంటే ఆ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోటా సీట్ ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళకి ఒక అభివాదం చేసినట్టు ఉంటుంది. కానీ ఓడిపోయే సీట్ ఇచ్చి అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవదని చెప్పేసి ఆ ఓటమి పివి కుటుంబంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఒకవేళ ఆమె ఓడిపోతుందని చెప్పేసి అనుకుంటే ఆమె పివి గారి కుటుంబం మీద మీకు అంత గౌరవం ఉంటే మీరు పోటీ పెట్టకుండా ఆమె మరింత గౌరవంగా యునానిమస్గా ఏకగ్రీవంగా చేసి పంపాలి. కానీ రాజకీయాలు చేయడంలో బీజేపీ పార్టీ దిట్ట కాబట్టి అనేక రకాలుగా దాన్ని మసిపూరి మరడికాయ చేసి ఏదో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. పివి నరసింహారావు కుమార్తె అత్యధిక మేరతో గెలిచే ఖాయం అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా జరుగుతున్నాయి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కదా సార్, ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అనే యువత టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా, వారికి మీరు ఏం చెప్పాలి? దేనికి అసంతృప్తి, ఎందుకు అసంతృప్తి? నిరుద్యోగ అభివృద్ధి విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ 1,32,000 ఉద్యోగాలు ఈ 6 సంవత్సరాల్లో ఇచ్చినందుకు అసంతృప్తియా? మరి గడిచిన 10 సంవత్సరాల్లో 24,000 ఉద్యోగాలు ఇచ్చింది వేరే ప్రభుత్వము. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక 1,32,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 56,000 ఉద్యోగాలు ఇవ్వబోతుండ్రు. అంటే రాబోయే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇంకా 50,000-60,000 ఉద్యోగాలు, అంటే 2 లక్షల ఉద్యోగాలు సంపూర్ణంగా ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి అందించింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అసంతృప్తి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నా కొద్దో గొప్ప ఉంటుంది అంతే తప్ప ఇంతకన్నా ఇంకా అద్భుతాలు చేసే ఏ పార్టీ కూడా ముందు లేదు కూడా భవిష్యత్తులో.
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు ఎల్బీనగర్లో నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు అంటే రానున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఎలా ఉందన్న విషయాలు మనతో మాట్లాడడానికి సుధీర్ రెడ్డి ఉన్నారు. వాటితో అడిగి మిగతా విషయాలు సార్ చెప్పండి. ఈ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ అంశాలు చర్చించారు? నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో రుక్మిణి సమేత వారిజాల వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి గుట్టపై వెలిసిన ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం అశేష భక్త జనం మధ్య వేద పండితుల కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, చెరువుగట్టు దేవస్థానం చైర్మన్ అరుణ రాజిరెడ్డి పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది, వ్యవస్థాపక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మాంగళ్యాలు వచ్చాయి. అలానే అమ్మవారికి మనమే ధరించుకోవడం కాదు, అమ్మవారు కూడా గొప్పనైనటువంటి హారాలలో దర్శించాలని భక్తులు నెక్లెస్లు కూడా చేయించారు అమ్మవారికి. ఎంత గొప్పనైనటువంటి విషయం అండి. వసుదేవసుతం దేవం కంసచారూణమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతర రహితుడు, నిర్గుణాత్ముడైనటువంటి ఆ పరంధాముడు శ్రీకృష్ణ పరమంధాముడు మన గోపాలపల్లి వారిజాల వేణుగోపాల స్వామిగా ఇక్కడ వెలసి అత్యంత వైభవంగా భక్తుల కోరికలను తీరుస్తూ కొంగు బంగారముగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటూ ఈ భక్తజన సమూహంతో కోలాహలంగా కోలాటాలతో మంగళకరమైనటువంటి మంగళ వాయిద్యాలతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మాఘ పౌర్ణమి రోజునాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవోపేతంగా కోమటిరెడ్డి మోహన్ రెడ్డి రాజేశ్వరి దంపతుల చరకరమలచే ఈ యొక్క ఉత్సవాల కార్యక్రమాల్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తజన సమూహంగా ప్రతి నిత్యము కూడా అంటే ఇక్కడ పాంచాన్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. పైకి ఎవరు ఎక్కద్దండి, జరగాలి. పైకి ఎవరు ఎక్కద్దు, జరగాలి. హలో హలో
రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రైతు వేదిక నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. ఉపాధి హామీ వ్యవసాయ శాఖ నిధులతో నిర్మాణం ఆగమేఘాల మీద ప్రారంభించినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని వాదనలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు లోపించడంతో రైతు వేదిక ప్రారంభించక ముందే పగుళ్లు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై జిల్లా స్థాయి అధికారులు దృష్టి సారించి నిర్మాణం పూర్తయిన వాటి నాణ్యతపై చర్యలు తీసుకోవాలని పలువురు మండల ప్రజలు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణం ప్రారంభించిన నాటి నుండి జిల్లాలో విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. నూతనంగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో నూతన కలెక్టరేట్ నిర్మాణాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. అయితే కొత్తగూడెం పాల్వంచ రెండు జంట నగరాలుగా ఉండటంతో పాల్వంచలో నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. నాటి నుండి నిర్మాణం పేరుతో కబ్జాల పర్వం కొనసాగుతోంది. పాల్వంచ పట్టణం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో జాతీయ రహదారి పక్కన 50 కోట్ల విలువైన సర్వే నంబర్ 1 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో కబ్జా రైళ్లు దర్జాగా షెడ్లు వేసి కరెంటు మీటర్లు ఏర్పాటు చేసుకున్నారు. పర్యవేక్షణ కాపలాదారులుగా శక్తివంతమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని తెలిసి కూడా అధికారులు వలస రాజకీయ నాయకుల అండదండలకు లోబడి కబ్జాకు సహకరిస్తున్నారని అన్నారు. ఈరోజు లక్ష్మీదేవిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1లో నిన్న సాయంత్రం జరిగిన భూ ఆక్రమణలు అక్రమంగా టెంపరీ హట్స్ వేయడం జరిగింది. కొంతమంది బసవతారకం కాలనీ పంచాయతీ ప్రజలు వచ్చి వారిని పొద్దున మేము తీసేయడం జరిగింది పోలీసు వారి సహకారంతో. దీనికి సంబంధించి వాళ్ళు కొద్దిసేపు మాతో వాగ్వేదం చేశారు. కాకపోతే వాళ్ళు నచ్చ చెప్పడం జరిగింది, ఇది చేయడం కరెక్ట్ కాదు, మీకు తర్వాత అవకాశం ఉంటే చూస్తాము, ప్రాపర్ వేలో వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఈ టెంపరీ హట్స్ని తీసేసి ప్రజలను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నాము. కొద్దిసేపట్లో అవి కూడా చేసేస్తాము. ఇక నుంచి కూడా దీని రక్షణ కోసం మేము కలెక్టర్ గారితో మాట్లాడాము పొద్దున్నే. దీనికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. వీటికి మేము ఫెన్సింగ్ వేసి గేట్ పెట్టి బోర్డులు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నాము. అవసరమైతే దీన్ని త్వరలో ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసుకు కానీ గవర్నమెంట్ సమేత పనులకు కానీ ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రైవేట్ వ్యక్తి నాది అంటాము మాట వాస్తవమే, కానీ కోర్టులో మేమే గెలిచాము, మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. అప్పటి నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి రేవంత్ మా తహసీల్దార్లు మా ఆర్ఐ గారు మేమే దీన్ని రక్షణ ప్రయత్నం చూస్తున్నాము. అప్పటి నుంచి ఇది మా ఆధీనంలోనే ఉంది, ఇప్పటికి కూడా ఇది మా ఆధీనంలోనే ఉన్నది. నిజామాబాద్ జిల్లా బోధన మండలం సాలూర జాతీయ రహదారిపై రైతులు రాస్తా రోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి శనగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. బోధనలో మంజీరా పరివాహక పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా శనగ పంటను పండించారు. ప్రభుత్వ ఆదేశాలతో శనగ పంట పండించిన రైతులకు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రైతులు మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు రైతులు చేసుకుంటే రైతు అంటాడు ఎక్కడికి పోవాలా? దయచేసి అయ్యా కేసీఆర్ గారు, మీరు రైతు బాంధవులని పదే సార్లు చెప్పుకునే మీరు, ఎందుకంటే ఈరోజు శనగ రైతులు కానివ్వండి, మరి రాబోయే వరి రైతులు కానీ పరిస్థితి రోడ్ల మీద ఎక్కి మరి వారి యొక్క అర్ధనాదాలు మీకు వినబడతలేదా? ఈరోజు ప్రభుత్వ మద్దతు ధర
5,100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటిస్తే తీరా 20 రోజుల నుంచి దళారులు గ్రామాలలో ప్రవేశించి 4,300, 4,400, 4,500 కాడికి దాదాపు క్వింటాల్కి వచ్చేసి 500 నుంచి 700 దాకా దోచుకునే పరిస్థితి. తీరా ఒక్కొక్క రైతుకు 6,000 పంట ధరలు కోల్పోవాల్సి వస్తున్నది. దయచేసి మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు ఇంత పెద్దన ఏ పార్టీ సపోర్ట్ లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు కుటుంబాలు ఈరోజు వచ్చి సాలూరు జాతీయ రహదారిపై రస్తారోక చేస్తున్నారంటే దానికి ఏంటంటే వాళ్ళలో ఎంత కడుపు మంట ఉంటే కానీ ఈరోజు రోడ్డుపై వచ్చి రైతు కూర్చుంటాడు. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే లీకేజీలు ఇస్తున్నారు. ఈ యొక్క రైతు రస్తారోకను నీరు గార్చేందుకు మా ప్రాంతం నుండి మరి ఆ నాయకులు మరి రైతు పెట్టి అన్నం తింటున్నారా, నీరు గార్చేందుకు మరి కౌంటర్. ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు బోధన్ మండల్ సాలూరా గ్రామంలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం రైతులందరూ చేపట్టడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో రాష్ట్రం కూడా దాన్నే అనుసరించి వ్యవహరిస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి, ఈరోజు శనగ కొనుగోలు ఏదైతే రైతులు శనగ మరి మొత్తం పంట చేతికొచ్చి వారి కళ్ళాలలో ఉన్నాయి, కానీ అమ్ముదాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి ఘనంగా సన్మానించారు. బడ్జెట్ సమావేశాల్లో సోమశీల సిద్ధేశ్వరం వంతెన బిల్లును ఆమోదించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేని శాలువాతో పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మైముదా బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్ గున్రెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ కృష్ణమూర్తి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొల్లాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారి మనందరి తరఫున ఘన సన్మాన కార్యక్రమం చేసుకోండి. అందరూ దయచేసి పెద్ద మొత్తంలో మనంతా కూడా చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాం. ఎందుకంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ ప్రజలు, మీ అందరి శ్రమ, మీ అందరి కష్టం, మీరందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు మేము అందరం కూర్చున్నామంటే మీ అందరి దయా భిక్షాన్ని విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి. కాబట్టి గట్టిగా మనం చెప్పకపోతే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం. గతంలో సుదీర్ఘమైనటువంటి సమస్య, ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సహకారాలతో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జికు మంజూరు చేపించి అనుమతులు తీసుకొచ్చి బడ్జెట్ లో కూడా పెట్టించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కృషి చేసేందుకు మీరిచ్చినటువంటి స్ఫూర్తి, మీరిచ్చినటువంటి ఫారూక్ నగర్ మండలంలోని శివాజీ చౌరస్తాలో ఆర్యకటిక అభివృద్ధి సంఘం ఐక్యత యాత్ర నిర్వహించారు. సంఘ అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు భూపపల్లి అశోక్, వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ను పూలమాలలతో శాలువాలతో సన్మానించారు. అశోక్ మాట్లాడుతూ ఆర్యకటిక వర్గీయుల సమస్యలు తెలుసుకుని పలు రాష్ట్రాల్లోని వారిని ఎస్సీ కోటాలోకి చేర్చారని, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆర్యకటికలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మిత్రులకు, బంధుమిత్రులకు మరి నాతోటి సోదర సమానమైన స్నేహితులందరికీ స్వాగతం. ఈనాటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క శాతారగడ్డ పైన ఏదైతే ఈ యొక్క మాంస వృత్తి చేసుకుంటూ ఆరకటిగా నా యొక్క మిత్రులు, బంధువులు ఎవరైతే జీవనం సాగిస్తున్నారో వారికి చాలా దీనమైన స్థితి, ఒక షాపు కానీ ప్రాపర్టీ కూర్చోవడానికి జాగా లేని పరిస్థితులు ఉన్నాయి.
కనుక వాళ్ళు చాలా నష్టపోతున్నారు. వీటికి గవర్నమెంట్ స్పందించి వారి యొక్క ఏదైతే గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఉంటాయో వారికి సహకారం చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన నా యొక్క మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. బాలాజీ గారు మరియు మాజీ అధ్యక్షులు శివాజీ గారు, అధ్యక్షులు వెంకటేష్ గారు, మన రాష్ట్ర ఆర్యకటక అభివృద్ధి అధ్యక్షులు భూపల్లి అశోక్ గారు, వారికి మా యొక్క షాద్నగర్ తరఫున ఎందుకంటే ఇక్కడే స్థానికంగా మా విలేజ్ మా మండల్ కాబట్టి మేము ఇక్కడ స్థానికంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయ్యా, మా షాద్నగర్లో ఆర్యకటకల పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. ఎందుకంటే మేము చూసినప్పటి నుండి మేము చిన్నగా నేను రాష్ట్ర ఆర్యకటక అభివృద్ధి సంఘం అధ్యక్షులు గజ్బిన్ గారు భూపల్లి అశోక్ దాదా ఈరోజు ఉమ్మడి 10 జిల్లాల ఆర్యకటికల ఐక్యతా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఐక్యతా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము ఆర్యకటికలు కులవృత్తిని సాగించలేక అనేక మంది జిల్లాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి ఆర్యకటిక బిడ్డల్ని పలకరించడానికి మరియు అధైర్యపడద్దు, ఏదే కానీ బతికి సాధించాలి, సాగు పరిష్కారం కాదు, మనల్ని మోసము చేసిన ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఈ యొక్క ప్రభుత్వం ద్వారానే మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకుందామనేటువంటి జగిత్యాల జిల్లా మేడ్పల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు వివిధ రకాల ఉప్పు నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారు చేసే విధానాన్ని వివిధ పరికరాలు ఉపయోగించి తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిరీన్ ఫాతిమా, సైన్స్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. एक मोटर, दूसरा है ब्लेड, तीसरा है ये वुड, लकड़ी का चकला, तीसरा चौथा कीलों से और ये पाइप से मैं भने बाद में ये लगाए बाद में नीचे ये प्रोसेस होने बाद नीचे जाता है. अब कोई कुछ भी कर सकते, ऊपर कर सकते, नीचे कर सकते. दूसरा तो ये स्विच लगाए थे, इससे करंट रुका भी सकते, जला भी सकते. देखो मैं चालू करा, स्विच इधर चालू है, चालू हो गया. अब देखिए जैसे ये कैसे कट होगा, है सब पीस कट होगा. जैसे इससे अच्छी बना भी सकते अपन, अगर हाईएस्ट मोटर स्पीड है. My name is Arati. I am working as a science teacher in MPS Medpalli Boys. Today we are celebrating Science Day and Science Day మనము దేనికోసం చేసుకుంటున్నామంటే ఇక్కడ సివి రామన్ ఎఫెక్ట్ని ధృవీకరించిన రోజు సందర్భంగా మనము నేషనల్ సైన్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఇతను మొట్టమొదటి భౌతిక శాస్త్రవేత్త, ఫిజికల్ సైంటిస్ట్. తనకి 1930 అంటే 1930లో మనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది అతనికి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ రామన్ ఎఫెక్ట్ అని మనం చెప్పుకోవాలి అని అంటే ఇక్కడ తను వచ్చేసి ఒక రామన్ ఎఫెక్ట్ని ధృవీకరించిన రోజు కాబట్టి రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు నేను వివరిస్తున్నాను మీకు. మనకు వాటర్ పైన అంటే సముద్రం పైన సన్లైట్ పడినప్పుడు, సన్లైట్ అంటే ఏంటి, ఇక్కడ సన్లైట్లో మనకి 7 types ఆఫ్ కలర్స్ ఉంటాయి. లైక్ విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్. ఉన్నటువంటి బ్లూ కలర్, ఎస్పెషల్లీ బ్లూ కలర్ ఏమవుతుంది అంటే వాటర్ పైన పడినప్పుడు మళ్ళీ స్కేటరింగ్ అవుతుంది. అంటే జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఉమ్మడి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్, తెరాస పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులా ఉమా పాల్గొని లక్ష్మీ సమేత స్వామివారికి తలంబ్రాలు సమర్పించుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగోల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. నార్కట్పల్లిలో ఘనంగా వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. సిరిసిల్ల జిల్లాలో రైతు వేదిక నిర్మాణాల్లో నాణ్యతా లోపం రైతు వేదికకు పగుళ్లు రావడంపై స్థానికులు ఆందోళన. కొత్తగూడెం జిల్లాలో యథేచ్ఛగా భూ కబ్జాలు పట్టించుకొని అధికారులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు. నిజామాబాద్ జిల్లా బోధన్లో రైతుల రాస్తా రోకో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.